హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం 11 మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మనకు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. హీరో నవీన్ చంద్ర గారు దీంట్లో నటించారు. మూవీ చూడడం జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే వరుసగా హత్యలు అయితే జరుగుతుంటాయి గైస్. పాయింట్ బ్లాంక్లో కనిపెట్టి కాల్చి పెట్రోల్ పోసి తగలబెట్టి శవాన్ని అయితే పడుస్తుంటారు గైస్. సేమ్ ప్యాటర్న్లో హత్యలు అయితే జరుగుతుంటాయి గైస్. అయితే ఒక ఇన్స్పెక్టర్ అయితే కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. అతనికి యాక్సిడెంట్ అవుతుంది, కోమాలోకి అయితే వెళ్ళిపోతాడు గైస్. అయితే ఈ కేసుని హీరోకి అప్పచెప్తారు. హీరో ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు గైస్. స్టార్ట్ చేసిన తర్వాత ఏం జరిగింది, మళ్ళీ ఆ సైకో ఎవరు, దేనివల్ల ఇవన్నీ చేస్తున్నాడు, అతని మోటివ్ ఏంటి, ఇంతమందిని ఎందుకు చంపుతున్నాడు, అసలు తనకేం కావాలి, మళ్ళీ హీరో హంతకుని పట్టుకున్నాడు ఆ సైకోపాత్ని, మరి హత్యలు కాకుండా ఆపాడు, క్లైమాక్స్లో ఏం జరిగింది అనేది మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. చాలా సింపుల్ స్టోరీ లైన్, సేమ్ సైకోపాత్ మూవీయే, కానీ చాలా బాగా తీస్తారు గైస్. చాలా ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్, అసలు ఎవరనేది గెస్ట్ చేయకుండా క్లైమాక్స్ వరకు చాలా బాగా తీసుకెళ్లారు మూవీని. మెయిన్లీ ఆ సైకోపాత్ ఏదైతే పోర్షన్ ఉంటుందో చాలా బాగా చూపించారు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పోర్షన్ అయితే నాకు చాలా అంటే ఎమోషనల్గా కూడా చాలా బాగా అనిపించింది. చాలా ఎమోషన్గా ఉంది, ప్లస్ చాలా బాగా తీశారు ఆ పోర్షన్. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ మాత్రం చాలా బాగా తీశారు. మెయిన్ నవీన్ చంద్ర గారు అయితే సూపర్ చేశారు గైస్. ట్విస్ట్ మాత్రం క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ చాలా బాగుంది. మళ్ళీ ఇంకో క్లైమాక్స్ కూడా చాలా ఎమోషన్గా ఎండ్ చేశారు గైస్. చాలా అంటే చాలా ఎమోషన్గా అయ్యాను నేను కూడా. క్లైమాక్స్కి వచ్చేసరికి ఎమోషన్గా బాగా ఎండ్ చేశారు. మెయిన్లీ నవీన్ చంద్ర గారు అయితే సూపర్గా చేశారు. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి. క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ ట్విస్ట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయడం, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ వస్తుంది. క్లైమాక్స్ మాత్రం చాలా ఎమోషనల్గా ఎండ్ చేశారు. మూవీ మాత్రం ఎక్కడ బోరింగ్ లేకుండా ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా వెళ్ళింది గైస్. మెయిన్లీ ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్లో 2 ఫైట్ సీన్స్ వస్తాయి గైస్. ఆ ఫైట్ సీన్స్ కూడా చాలా స్టైలిష్గా డిజైన్ చేశారు. చాలా బాగా అనిపించింది. ఫైట్ సీన్స్ కూడా చాలా స్టైలిష్గా, చాలా మంచిగా తీశారు. ఫైట్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా రాసుకున్నారు. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుంటుంది. క్లైమాక్స్కి వచ్చే ట్విస్ట్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది. చాలా ఎమోషన్గా ఎండ్ అవుతుంది మూవీ కూడా. చాలా అంటే చాలా బాగుంది గైస్. వాచ్ చేయండి. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది 11 మూవీ. చాలా అంటే చాలా బాగుంది. ఈ వీకెండ్ వాచ్ చేయండి మీ ఫ్యామిలీ తోటి గైస్. ఈ మూవీకి నేచర్ రేటింగ్ 5కి 3 గైస్. నాకైతే పర్సనలీ బాగా నచ్చింది. మీకు రికమెండ్ చేస్తున్నాను ఈ మూవీని వాచ్ చేయండి. 11 మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. 11 మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.